కోవిడ్ మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటాష్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఈ వైరస్ బారిన పడ్డే అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైకోప్లాస్మా నిమోనియా కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నట్టుగా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్టు పలువురు యూజర్లు పేర్కొంటూ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాలో లక్షణాలే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేస్తున్న నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలు కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించింది అన్నది ఆ నివేదిక సారాంశం. ఇక హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నాయి. తీవ్రమైన కేసులో బ్రోన్కైటిస్ లేదా న్యూమోనియాకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా శిశువులు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఆస్తమా, క్రానిక్ ఆఫ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా ఎంపిసెమా వంటి లంగ్స్ జబ్బులు ఉన్నవారు తీవ్రమైన ఫలితాలకు గురయ్యే ఛాన్స్ ఉందని చైనా అధికారులు పేర్కొంటున్నారు. సిడిసి చైనా ప్రకారం వైరస్ ప్రధానంగా దగ్గు, తుమ్మడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపింది. వ్యాధి పొదిగే కాలం 3 నుంచి 5 రోజులు ఉంటుందని తెలిపింది. అలాగే దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.